గురించి. నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసు, యూనియన్ ఆఫ్ ఇండియా 1980. ఈ కేసులో 42వ రాజ్యాంగ సవరణను ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ స్వరూపంలో భాగం, వాటిని తగ్గించడం లేదా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది మినర్వా మిల్స్ కేసులో. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992. వెనుకబడిన తరగతులకు బ్యాక్వర్డ్ క్లాసెస్కు 27% రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించడం జరిగింది, ఇందిరా సహాని కేసులో. నెక్స్ట్ ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మోయిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1993. ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదు. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇవన్నీ కూడా ముఖ్యమైన తీర్పులు. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా